ప్రేమ స్వరూపులారా, embodiments of love. మాట మానవుని యొక్క వాక్యము అత్యంత గంభీరమైనటువంటిది, చాలా విలువైనటువంటిది, సర్వ సంపదలను చేకూర్చేటువంటిది, చేకూర్చిన సంపదను అందించేటువంటిది. The speech faculty gifted to mankind is so important, so majestic. It gives him all the wealth, and this speech faculty is highly valuable that acquires the wealth and maintains it. ఆ వాక్యం కూడాను మృదుమధురంగా, హితంగా, పవిత్రంగా మన మాటను వినియోగించాలి. We should talk sweetly, softly, in an acceptable way and in a sacred way. అట్టి వాక్యమే మానవునికి సిరి సంపదలు, భోగ భాగ్యములు, సర్వైశ్వర్యములు, చదువుతో పాటు మానవునికి చేకూర్పజేస్తుంది. Such talk of sweet words will give you all the affluence, the prosperity, plenty, property. జిహ్వాగ్రే మిత్రబాంధవ. మానవుని యొక్క వాక్యము అనేక మంది మిత్రులుగా చేస్తుంది. Your words will win many friends. బంధువులుగా చేకూరుస్తుంది. You'll have many relations too. మానవులకు ఏదో కొంతమంది మాత్రమే బంధువులు ఉండవచ్చు. We may have relations few in number. వాక్యము పవిత్రమైనటువంటి వాక్యాన్ని ధరించినప్పుడు యావత్ ప్రపంచమునే బంధువునిగా మారుస్తుంది. If you speak sacred words, the whole world will be your relation. కనుక మానవుని యొక్క వాక్యము చేత ఎన్ని సంపదలనైనను, ఎన్ని సుఖములనైనను, ఎన్ని చదువులనైనను, ఎన్ని అధికారములనైనను అందింపచేస్తుంది పవిత్రమైన వాక్. The sacred word will make you rich enough, very rich, gives you happiness, and you'll occupy exalted positions. అదే వాక్యము దుష్టభావముల చేత, దుష్ట గుణముల చేత వాక్యమును వల్లించినప్పుడు ఇది బంధన ప్రాప్తిని కూడా కలిగిస్తుంది. But bad words with bad feelings, bad thoughts behind leads to bondage. కేవలము బంధమును మాత్రమే కాదు, Not merely bondage. ఇట్టి వాక్యముల చేత మరణమును కూడాను తెప్పిస్తుంది. It will put you to death even. ప్రపంచములో వాక్యము చేత రాజ్యములు కూడాను సంపాదించవచ్చును. By your sweet sacred words, you can win over a kingdom. కడపటికి కాయమును కూడాను వదలవచ్చును. Yes, you may even leave the body ఈ ultimately. వాక్యమునందు మంచి చెడ్డ రెండు కూడాను ఇమిడి ఉంటున్నవి. The good and bad both are present in the words that we utter. మంచి వాక్యము కలవానికి విశ్వమే ఒక గృహము. The one with sweet words will consider the universe as మానవులందరూ his ఒక residence, కులము. and he'll feel that the caste of humanity prevailing everywhere. కనుక మానవులందరూ కూడా ఒక కులంగా, విశ్వమనంతా ఒక గృహంగా విశ్వసింపచేయడానికి వాక్యమే మూల కారణము. Your words will make you feel the cosmos as your residence and the humanity as one caste. కనుక మానవుడు ఉచ్చరించేటువంటి ప్రతి వాక్యం కూడాను హితముగాను, పవిత్రముగాను, సన్నిహితంగాను చేకూర్చేటువంటి యొక్క మృదుమధురమైనటువంటి వాక్యమును ఉపయోగించాలి. You should make use of sweet, soft words in an acceptable way. They should be sacred and should make you intimate to everyone. మానవుడు సహజంగా ఒక విధమైనటువంటి యొక్క సన్నిహితత్వాన్ని పొందవలనంటే, దివ్యత్వాన్ని నొందవలనంటే అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేయాలి. In order to gain intimacy, to attain divinity, one has to take to spiritual path. ఈ వినయ విధేయత చేత మానవుని వాక్యం చేత ఎంతైనా కూడాను అభివృద్ధిగాంచుతాడు.